చూపించు. ఎవరు నువ్వు? రామ్, పరశురామ్. నువ్వు రామ్ అయితే నేను నంద, మా బావ పియ్యే నంద. అయితే ఎవడికే? కొంచెం ఎక్కువైందనుకుంటా. ఎంత కావాలో అంతే తీసుకో. ఏంటి తెగ చూస్తున్నావు? బీటింగా? బీటింగ్ ఎందుకు? తన నా మేనకోడలే కదా. మేనకోడలా? మేనకోడలైతే వెళ్ళి మాట్లాడొచ్చు కదా. మాట్లాడొచ్చు, కానీ తను కాకపోతే కొడుతుంది నన్ను. మడత అర్థం కాలే, మొత్తం ఇప్పు చెప్పు. మొత్తం ఇప్పాలా? యా. ఓ సింతేనా? ఓ పని చెయ్యి. ఏం చేయను? గెటప్ మార్చు. అదెలా? ఇలా. ఇప్పుడు గుర్తుపట్టదా? ఖచ్చితంగా గుర్తుపడుతుంది. నీ ఒంటి మీద ఉన్న గొలుసు ఉంగరాలు చూస్తే ఎవరైనా గుర్తుపడతారు. కరెక్టే, నా ఒంటి మీద బంగారం బాగా ఆనేస్తుంది. కరెక్ట్. ఇవన్నీ నీ దగ్గరే ఉంచా. ఓకే. ఎలాగో నీకు పాత సినిమాలు చూసి అలవాటు ఉందా? బాగా చూస్తాను. పాత సినిమాలో విలన్ గుర్తుపట్టకుండా హీరో మూతి మీద మీసమో బుగ్గని చుక్కో పెట్టుకుంటాడు. నీ మరదలు కూడా గుర్తుపట్టకుండా ఉండాలంటే నువ్వేదో నాకు మీసాలు ఉన్నాయి కదా, అయితే చుక్కెట్టుకో. ఏయ్, నేను మారిపోయానా? ఎవరండి మీరు? నేనంటే ఈ బట్టలు బంగారం అన్ని మీకు ఇచ్చాను కదండి. అవి ఇచ్చింది నువ్వు కాదు, ఒక మంచి మనిషి, మహానుభావుడు. సారీ, ఎక్స్క్యూజ్ మీ. ఏమండి ఇప్పుడు చూడండి. నువ్వా? అసలు గుర్తుపట్టలేదు తెలుసా? నేను వెళ్ళొచ్చా? ఇంత చేసినందుకు నాకంటమ్మా. పర్సులో 5,000 ఉన్నాయి, 200 తీసేసుకో. మీదెంత మంచి మనసు అండి. నేను వెళ్ళా? మీదే ఆలస్యం. అయితే ఫాస్ట్ గా వెళ్ళిపోతానే. రామ్, పరశురామ్. పంట పండింది. ఎవరు? ఏం కావాలి? 4 పర్సులా? నాకు 4 ఎవరున్నాయా? ఆ రోజు నా బట్టలో పర్సు ఎత్తుకుపోయింది నువ్వే కదా దొంగ కదవా. ఎడుతావా? ఈ సిటీలో ఏ మూలకెళ్ళినా అందరు నన్ను ఇలాగే పట్టుకుంటున్నారు, నన్ను మోసగాడు అంటున్నారు. నువ్వు మోసగాడివే కదా. కాదు, నేను వాడు కాదు, వాడు నేను కాదు, వాడు నా తమ్ముడు. అబద్ధం. నువ్వు అబద్ధం నమ్ముతావా, నిజం నమ్ముతావా? నిజం. తెలివైనోడు. నాకు అన్నయ్య ఉన్నాడని వాడు చెప్పాడా? చెప్పలా. నాకు తమ్ముడున్నాడని నేను చెప్పానా? చెప్పావు. ఇదిగో చూడు చూడు చూడు, ఈ మచ్చ చూపించాడా? చూపించలా. చూపించావు. ఎందుకు? నేను మంచోని కాబట్టి చూపించాడు. వాడు దొంగ. నువ్వు అసలే తెలివైనోడి, ఇవన్నీ చూపిస్తే గుర్తుపట్టేస్తావు. చెప్పు, దొంగ వాడేనా నా తమ్ముని నమ్ముతావా, మంచి వాడేనా నన్ను నమ్ముతావా? నన్ను ఏడిపించింది నువ్వే, నిన్నే నమ్ముతాను. నీకెదవ సెంటిమెంట్లు ఎక్కువ. కూర్చో, సమోస తింటావా అమ్మా? ఇప్పుడు చెప్పు, వాడు నిన్ను ఎలా మోసం చేశాడు? ఓ రోజు నేను ఇక్కడ శ్వేతతో మాట్లాడుతా ఉంటే మోసం చేసాడు దొంగదవా. ప్లీజ్ తిట్టొద్దు. ఎంతైనా వాడు నా రక్తం పంచుకొని పుట్టిన సొంత తమ్ముడు. ఓకే, అలా నా బట్టలు ఎత్తుకెళ్ళిపోయాడు. నో ప్లీజ్, కన్ఫ్యూజన్. నేను మీ అంత తెలివిగలోని కాదు సార్. కొద్ది క్లారిటీగా క్లియర్ గా చెప్పండి. ఇలా నా బట్టలన్నీ తీసి చేతిలో పెట్టా. ఇంతకీ మీరిద్దరా ఒకళ్ళ? ఇంకా నమ్మట్లేదా? ఆ రోజు ఎండుందా వర్షం ఉందా? ఎండ అంటే తమ్ముడు. ఈ రోజు ఎండుందా వర్షం ఉందా? వర్షం. అంటే నేను అన్నయ్య. మీరెంత తెలివిగలో. ఆ తర్వాత గొలుసుంగరాలు కూడా తీమన్నాడా? నీకెలా తెలుసు? ఎంతైనా నా తమ్ముడు కదా. ఎండా వాన ఎలా తీశారు? ఇలా తీసిచ్చా. ఉంగరాలు కూడా ఇచ్చేసాను. ఇచ్చేసి నేను బయలుదేరి ఇలా వెళ్తుంటే ఇంత చేశాను నాకేంటమ్మా అన్నాడా తమ్ముడు? ఓహో అన్నాడా? నువ్వేం చేశా? నేను 200 ఇచ్చి వెళ్ళిపోయాను. అబ్బా, మళ్ళీ కన్ఫ్యూజన్, క్లారిటీ లేదు, ఎక్కడో మిస్ అవుతుంది. నేను శ్వేతతో మాట్లాడొస్తానని ఇలా వెళ్ళా. అదే ఎలా ఎలా ఎలా? ఇటు కాదు అటు. ఎలా అమ్మా? ఇలా. నేను శ్వేతతో మాట్లాడి వెనక్కి తిరిగా. ఆడు కూడా అచ్చం ఇలాగే వెళ్ళిపోయాడు. అయిపోయి. డియర్ ఫ్రెండ్స్, మనందరం డబ్బు పేరు సంపాదించడానికి ఉన్న దేశాన్ని వదిలి ఎక్కడికో పరుగులు తీశాం. కానీ శ్రీ కేవీఆర్ గారు ఇక్కడే ఉండి ఇవన్నీ సాధించారు. అంతకు మించి కోట్ల కన్నా విలువైన కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. మనమందరం ఆయన్ని ఎంత పొగిడినా సరిపోదు. ఎన్ఆర్ఐల కోసం ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కట్టిన శ్రీ కేవీఆర్ గారు కావాలనుకుంటే దానికంటే ఎన్నో రెట్లు ఇచ్చి తీసుకోవడానికి మనమంతా సిద్ధంగా ఉన్నాం. కానీ స్వార్థం కన్నా సేవే ముఖ్యం అనుకునే శ్రీ కేవీఆర్ గారు లాభాన్ని ఆశించకుండా ఆ 200 కోట్ల ప్రాజెక్ట్ ని ఒక ఓల్డేజ్ హోమ్ గా మార్చాలనుకోవడం ఎంతో గొప్ప నిర్ణయం.
కంగ్రాచులేషన్ సార్. రాష్ట్రం అంతటా మీ పేరు అన్ని ఛానల్స్ లో మారుమోగిపోతాం సార్. పబ్లిసిటీ విపరీతం సార్. సార్ మన స్టాఫ్ అంతా మీతో మాట్లాడాలనుకుంటున్నారు, ఇమ్మంటారా సార్? ఇడియట్ ఫూల్, ముందు నన్ను చెప్పని. సార్ ఎవరు పేపర్ న్యూస్ ఇచ్చింది? ఎవరు? మీరే కదా సార్. నేనేంట్రా ఇడియట్? మీరు ఇచ్చినట్టుగానే ఉంది కదా సార్. ఓకే 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 విను, నేను నెక్స్ట్ ఫ్లైట్ ఇక్కడ వస్తున్నాను. ప్రెస్ మీట్ అరేంజ్ చేయి. సార్ నమస్కారం సార్. ప్రెస్ మీట్ అరేంజ్ చేయమంటే ఇదంతా ఏంట్రా? సార్ ఇదంతా నేను అరేంజ్ చేయలేదు సార్. మరి? పేపర్ లో మీరు ఇచ్చిన స్టేట్మెంట్ చూసి సీఎం గారు మీకు సన్మాన సభ ఏర్పాటు చేశారు. నేనే పేపర్ లో స్టేట్మెంట్ ఇవ్వలేదు. సీఎం ఏంటి, సన్మాన సభ ఏంటి? నిన్నటి నుంచి స్టేట్ లో మీ పేరు మారుమోగిపోతుంది. ఈ టైంలో మీరు తప్పుగా మాట్లాడితే జనానికి మీ మీద నమ్మకం పోతుంది. నమస్కారం కేవీఆర్ గారు. సీఎం గారు మీకు గవర్నమెంట్ తరఫున సన్మానం ఏర్పాటు చేశారు. రండి వెళ్దాం. సార్ మీ ఎన్ఆర్ఐ కాలనీ ఓల్డేజ్ హోమ్ కి ఇవ్వడానికి కారణం సార్. సార్ 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 ప్లీజ్ సార్, ఒకే ఒక ప్రశ్న సార్. అందరికీ స్వాగతపూర్వక నమస్కారం. మరి కొన్ని క్షణాల్లో మన మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రంగనాయకులు గారి చేతుల మీదుగా ప్రముఖ పారిశ్రామికవేత్త దానకరుణులు అయిన శ్రీ కేవీఆర్ గారికి ఘన సన్మానం జరగబోతోంది. ఈ సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం సీఎం గారు. కేవీఆర్ గారు. మన మాన్య ముఖ్యమంత్రి శ్రీ రంగనాయకులు గారికి, ప్రముఖ పారిశ్రామికవేత్త దానకర్ణులు శ్రీ కేవీఆర్ గారికి ఈ వేదిక సాదర స్వాగతం పలుకుతోంది. సాధారణంగా అందరూ కోట్లు ఖర్చు పెట్టి కాంప్లెక్స్లు కడతారు. కానీ శ్రీ కేవీఆర్ కోట్లు దానం చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా గూడు కట్టుకున్నారు. ఇలాంటి మహా మనీషి ఈ రోజు మన మధ్య ఉండటం నిజంగా మన అదృష్టం. శ్రీ కేవీఆర్ గురించి మాట్లాడడానికి నాకంటే ఎక్కువ అర్హుడు, ఆయనకి అత్యంత సన్నిహితుడు, తోటి బిల్డర్, కేవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీని మీ అందరి కరతాళధ్వనుల నేపథ్యంలో వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్. వీరే చందు కన్స్ట్రక్షన్స్ అధినేత శ్రీ చంద్రశేఖర్. శ్రీ కేవీఆర్ నిజ స్వరూపం నాకు తెలుసు. అదే ఆయన గురించి పూర్తిగా తెలుసని చెప్తున్నాను. ఆయన పెరిగింది తూర్పు గోదావరి జిల్లాలోని ఎన్నో లంక గ్రామాల్లో కుగ్రామం కృష్ణలంక. ఇక్కడ స్కూళ్లు లేవు, హాస్పిటల్స్ లేవు, బస్సు రూటులు లేవు. కారణం నది మీద బ్రిడ్జ్ లేదు. బయట ఊరికి వెళ్లాలంటే పడవ ఒకటే దారి. ప్రతి సంవత్సరం ఎన్ని పడవ ప్రమాదాలు జరుగుతాయో, ఎంతమంది చనిపోతారో చెప్పలేము. శ్రీ కేవీఆర్ తండ్రి కూడా పడవ ప్రమాదంలోనే చనిపోయారు. ఆ రోజే ఆయన నిర్ణయించుకున్నారు, ఇక ఏ లంక గ్రామంలోనూ అలా జరగకూడదని. ఇన్నాళ్ళు శ్రీ కేవీఆర్ చేసిన సేవలు, దానాలు ఆయనకున్న ఉన్నత ఆశయం ముందు చాలా చిన్నవి. ఆ ఆశయం ఆ లంక గ్రామాలకు బ్రిడ్జ్ కట్టించడం. బ్రిడ్జ్ కట్టించేదాకా ఊరికే రానని తనకి తానే శిక్ష వేసుకునే 20 ఏళ్లుగా ఊరికే వెళ్ళని ఆయన కఠోర దీక్షకు నా జోహార్. చివరిగా నాదొక మనవి. మన ముఖ్యమంత్రి గారిని శ్రీ కేవీఆర్ గారికి ప్రభుత్వం తరపున చేయూతనివ్వాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. శ్రీ కేవీఆర్ లాంటి మహోన్నత వ్యక్తి అవసరం మన రాష్ట్రానికి, మన దేశానికి ఎంతైనా ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వీరికి నా పూర్తి సహకారం అందజేస్తాను. నేను మాటలు చెప్పే ముఖ్యమంత్రిని కానని మీ అందరికీ తెలుసు. అందుకే ఆ బ్రిడ్జి పనులు వెంటనే మొదలు పెట్టాలని ఆదేశిస్తూ ఆర్డర్స్ మీద మీ అందరి ముందు సంతకం పెడుతున్నాను. ఈ ప్రాజెక్ట్ ని శ్రీ కేవీఆర్ గారు తన చేతుల మీదుగా జరిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. శభాష్ చందు.